గుర్తొచ్చేది రవితేజ, 3 ఇడియట్స్ అంటే గుర్తొచ్చేది ఆమిర్ ఖాన్ సినిమా. కానీ 4 ఇడియట్స్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ ఎ జుడి గాడ్ సుధీర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏ రష్మి, ఇప్పుడు వద్దు. రష్మి నీకే చెప్పేది, ప్లీజ్ నా మాట బా. డ్రీమ్స్ కళ ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, రష్మికి పెళ్లి సెట్ అయిందంట, ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది. రే నీ పెళ్లి తర్వాత రా. ఎందుకు కంగారు, ఇప్పుడు అప్పుడే కొన్నాళ్ళు లాగొచ్చు కదా, తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పని అంటున్నా. పెద్ద ఆయనకి ఓ చూసేస్తారు, నాకు అసలు ఏదో చేస్తున్నట్టు. నా మీదే ఉంటాయి కళ్ళన్నీ. నువ్వు పెద్ద అందగాడు అని ఫీల్ అయిపోతున్నారు. హలో, అరే సుధీర్, రే రమేష్, 1 వీక్ లో వస్తాను. వారం అయింది ఇంకా రాలా. ఊర్లో తాతగారు చనిపోయారా? ఏంటి తాతగారు చనిపోయారా? తాతగారు చనిపోయారా? రే ఏడద్దురా, మా అమ్మ ఎలా ఉంది? మా అమ్మ తాతను చంపేసింది. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మా ఫ్రెండ్ ఒకటి ఊరు నుంచి వస్తున్నాడు రా. ఆడికి 2 డేస్ ఇంటర్వ్యూ ఉంది. ఓకే, ఆడింట్లో ఉంటాడు మన రూమ్ లో. ఆడి ఇంటర్వ్యూ చూసుకుని వెళ్ళిపోతాడు. ఓకేనా? సరే సరే, ఓకే అలాగే రా. దొంగ దొంగ వచ్చాడే, అన్ని దోచుకుపోతాడే. ఎంతసేపు వచ్చి? రమేష్ ఫోన్ చేశాడు, వస్తామని చెప్పాడు. ఇంటర్వ్యూ ఏదో ఉందంటగా. 2 రోజులే ఉండాలి, ఎక్కువ రోజులు ఉంటే కుదరదు. అర్థమైందా? సురేష్ కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే. ఏయ్, నీ పేరేంటి? సురేష్. ఎవరు పంపించారు? రమేష్. దేనికి వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చాను. టిఫిన్ చేసావా? చేయలేదు. చేస్తావా? చేస్తాను. చెయ్యి, మరి నాకేం చెప్తావు? నేను బయటకు వెళ్తా టిఫిన్ చేయడానికి, లోపల టిఫిన్ చేసే. సార్ నమస్తే సుధీర్ గారు. ఎవరు నువ్వు? ఇప్పుడు రమేష్ ఫోన్ చేశారు కదా, నా పేరు సురేష్. ఇంటర్వ్యూకి వచ్చాను, 2 డేస్ ఉంటాను కదా. రమేష్. సురేష్. సురేష్. సుధీర్. సుధీర్. బాగున్నావా? బాగానండి. ఏం సంగతులు? ఏం లేవండి. రమేష్ మంచి ఫ్రెండ్ నాకు. చాలా చెప్పండి, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అడు కదా. ఏం చెప్పాడు నా గురించి? మీరు వైజాగ్ కదా? అది వైజాగ్ ఆడిది. ఎవరిది? నాది. చాలా రోజులు అయిపోయింది కదా, గ్యాప్ వచ్చింది, ఎందుకు మర్చిపో. విప్రోలో జాబ్ అటు కదా మీది? విప్రో చేస్తాను. ఎంత వస్తుంది సాలరీకి? ఇంకేం చెప్పాడు నా గురించి? మీరు తాగే బ్రాండ్ కూడా నాకు తెలుసు. ఏం బ్రాండ్? ఇద్దరు ఉన్నాక చెవులో చెప్తేందుకు? బయట చెప్పి సెన్సార్ కదా. ఇంకేం చెప్పండి నా గురించి? రీసెంట్ గా మీకు కీర్తికి లవ్ బ్రేకప్ అయి చాలా బాధలు ఉన్నాయని చెప్పానండి. ఎందుకు అయిపోయింది అలాగా? మీలో వచ్చి నిలబడతారేంటండి? అమ్మాయిలు ఏం చేస్తా తెలియదు కదా, అందుకే కన్ఫ్యూజన్ లో ఉంటాను. సరే టిఫిన్ చేసావా? తెలియదండి. చేస్తావా? చేస్తానండి. సరే 2000. 2000? 2000 ఈ మాత్రం చెప్పరాడు రమేష్ గారికి. ఇదే తలగాడు పాడికి 2000 చెప్పరాడు. చెప్పు రమేష్ గారు. చెప్పండి గుర్తు 2000 దేనికండి? టిఫిన్ చేయవా? 2000 టిఫిన్ కా? చట్నీ వద్దాం మరి నీకు. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. నువ్వు ఎన్నపడి వచ్చా? స్నానం చేసావా? స్నానం చేశానండి. బ్రష్ చేసావా? బ్రష్ చేయలేదు. బ్రష్ చేయి. ఏంటి అంతా చేస్తున్నావు? మీ గురించి మొత్తం రమేష్ గారు చెప్పారు సార్. ఆడొకడు అన్ని చెప్పేద్దాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మీ వైజాగ్ అని చెప్పాడు. వైజాగ్ చెప్తాడు. ఇంకా చెప్పాడు? మీరు తాగే బ్రాండ్ చెప్పాడు సార్. ఏం చెప్పాడు? నేను చెవులో చెప్తాను. ఏ చెవులో చెప్పావు? సెన్సార్ కదా సార్. కానీ ఒక బాధాకర విషయం చెప్పాడు సార్. ఏంటిది? కీర్తికి మీకు బ్రేకప్ అయిపోయిందట కదా సార్. ఏం చేస్తాడు ఆ టైంలో అనుకోకుండా? మనిషి రాకపోతే సుధీర్ గారికి వస్తాయి సార్. సార్ దీనికి లాక్ లేదు సార్. దీనికి ఇది ఇలా కాదురా, ఇలా తీయాలి. ఏంటి లోపల సౌండ్? ఏంటి ఏంటి ఆ సౌండ్? అంటే ఫ్రెండ్ కూడా వచ్చాడు సార్. అదే నిన్న వచ్చినప్పుడు ఎవరు లేదు అంటే మీరు బయటకు వెళ్తే వచ్చాడు సార్. ఏంట్రా, ఎవడ పడతాడు వచ్చేస్తాడు రూమ్ కి. నువ్వు వచ్చాడు, వాడు వచ్చాడు, ఎవడ పడతాడు తీసుకొచ్చాడు. రమేష్ గారు చెప్పారు సార్, మీరు చాలా బిగ్ హార్ట్, ప్రతి ఒడికి హెల్ప్ చేస్తాడని ప్రతి చెప్పాడు సార్ రమేష్ నాకు. మీరు సూపర్ సార్. ఆడే ఫోన్ రమేష్ గారు. రమేష్ చెప్పరా, మీ వాడు వచ్చాడు. మీ వాడితో పాటు ఒక్క నిమిషం సార్, ఒకసారి పని మాట్లాడరా. నేను లోపలికి వస్తాను లోపు. రమేష్. అరే రమేష్ వచ్చాడు రూమ్ కి. నీ ఫ్రెండ్ బాగా చూసుకున్నాడు రా, చాలా మంచివాడు రా. 2000 తీసుకున్నాడు అంతే టిఫిన్ కి. మరతా ఇవ్వండి మీతో మాట. ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇక్కడికి. ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇక్కడ అర్థమైందా? ఆడి దేనికి వచ్చాడు? ఆడు సేమ్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ఓకే ఓకే అర్థమైందా? సరే సరే.
ఫ్రెండ్ ఫ్రెండ్ ఓకే ఓకే మీరేనా మీరేనా ఎవరా ఫోను రమేష్ రమేషా రమేష్ గారు మాట ఫోన్ చేస్తాడు ఏందిరే రమేష్ చెప్పరా రమేష్ ఇటు తెలుసా తెలిసింది ఎలాగా ఇప్పుడు నేను రమేష్ ఏమవుతాను ఫ్రెండ్ అవుతాడు ఈయన నాకేమవుతాడు ఫ్రెండ్ అవుతాడు నాకు ఫ్రెండ్ అంటే వీడు ఫ్రెండే కదా ఇదిగోనే ఇది మాట్లాడంటే మాట్లాడు రమేష్ చెప్పరా ఏంటి ఇది కూడా రమేష్ తెలుసా నాకు రమేష్ తెలుసు కదా తెలుసు. నా ఫ్రెండే కదా అవును. ఈయన నాకేమవుతాడు ఫ్రెండ్ నా ఫ్రెండ్ అయినప్పుడు ఈయన ఫ్రెండే కదా ఇంకా నీతో మాట్లాడతాడట సరే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి బట్టలు తొట్టుకొస్తాను సరే 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 వెళ్ళు చదువుకుంటా త్వరగా కాదే ఎక్కడ ఇంటర్వ్యూ ఎవరు రమేష్ ఏంట్రా పచ్చాలు ఫోన్ చేస్తావు ఎవరు కట్ చేశాడు నేను కట్ చేయాలా నీ ఫ్రెండ్ కట్ చేశాడు సురేష్ గారు కావాలంటే నన్ను అడుగు ఇగో మాట్లాడు అంటే పక్కకెళ్ళి మాట్లాడు. ఏంటి మాట్లాడితే లోపలికి వెళ్ళి మాట్లాడు ఇక్కడ మాట్లాడచ్చు కదా మాట్లాడు అక్కడ ఎలా రమేష్ చెప్పరా చాలా బాగుంది ఆ రూమ్ అంతా చాలా హ్యాపీగా ఉంది హాస్పిటాలిటీ అదిరిపోయింది ఏయ్ నాకు తెలిసిపోయింది నువ్వు మెమిక్ ఆర్టిస్ట్ కదా రమేష్ చెప్పరా ఓకే ఓకే సరే డన్ ఎరా ఎలా చేశాడు మీరు మెమిక్రీ మెమిక్రీ వచ్చా అదిరిపోయింది కదా ఎలా ఉంది మెమిక్రీ ఏమనుకున్నా మరి చింపేస్తా ఇక ఇస్తాను మాట్లాడు ఊరుగా అరే రమేష్ నువ్వు ఫోన్ పెట్టరా మా ఫ్రెండ్ వాడు వస్తాడు మేము అందరూ పార్టీ మూడ్ లో ఉన్నాం ఇప్పుడు డిస్టర్బ్ చేద్దు బాయ్ అరే సుధీర్ బాగున్నా అరే ముక్కు ఏంట్రా పెరిగినట్టుంది ఏంటి ముక్కే ఏ, మన ఫ్రెండ్స్ రా మన రమేష్ గారు ఉన్నాడు కదా మా రమేష్ గారు ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఇద్దరు చేయగాని అదే ఇద్దరు ఫ్రెండ్స్ రే మరి నేనంటే నువ్వు ఫ్రెండే నాకు ఫ్రెండ్వి అవునా మరి నేను వాళ్ళకి ఏమవుతాను నువ్వు నా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళకి ఏమవుతావు ఫ్రెండ్ అందరూ రమేష్ ఫ్రెండ్స్ అరే రమేష్ గారు ఫోన్ రా లేదు వాడు రమేష్ మీ అందరూ పార్టీలో ఉన్నారా మళ్ళీ చేస్తా బాయ్ అరే ముక్కు ఇప్పుడు చెప్పాలరా ఏంటి? మన బ్యాచ్ నువ్వు ఒక్కడో అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారంట కదా అవునవును. నీకన్నా అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ చూసానే వాళ్ళ ఎవరు అతను సురేష్ సురేష్ నేనండి ఫ్రెండ్స్ ఫ్రెండ్సే మారిపోతున్నారు పేర్లు మారితే పెద్ద ఓ ఇద్దరు పేరు సురేష్ నీకు ఎక్కేసింది ఒకే పెక్కి అయిపోతున్నారా ఏమండి మీరు మిమిక్రీ బాగా చేస్తారు కదా అవునండి ఒక వాయిస్ చేయండి నించోండి బాడీ లాంగ్వేజ్ నాకంటే బాగా చేస్తారు మీరు మీరు నాకన్నా బాగా చేస్తారా చూస్తాం చేయండి. రెడీ చూడు చౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తాం లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకురా సూపర్ మామూలు కాదు సుధీర్ గారు చింపేశారండి మీరు ఎవరైతే ఏంటి ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక ఇప్పుడు నేను ఒకటి చేస్తాను ఈడు చేస్తాడు ఎప్పుడు చేసేది పింద పొందై పొలవానికి వచ్చింది నా ఆకలి తీర్చే వయసు నీకు వచ్చింది బదలబ్బమాలి బదలా గొర్రెని కసినట్టు కస్తమ్మలే సూపర్ సూపర్ ఎర్ర సైన్యం సినిమాలోని ఆర్ నారాయణ మూర్తి గారి డైలాగ్ ఇది నువ్వు ఇంకో వాయిస్ చెయ్యి ఇంకో వాయిస్ చేయాలంటే నీకు చెప్తా నేర్పిస్తాను ఎలా బాత్రూమ్కి వెళ్ళి నేర్పిస్తాను బాత్రూమ్కి ఎందుకు ఇక్కడ నేర్పించవచ్చు ఎందుకంటే రీసౌండ్ బాగా వస్తుంది కదా ఇంకో ఇవన్నీ టెంపో రీసౌండ్ సుధీర్ బైక్ మిమిక్రీ వచ్చి నాకు తెలియదండి ఇంకో మామూలు తిరగదు మిమిక్రీ వాడు మామూలు చెట్ల నేర్చుకున్నాడా మీ ఓడి దగ్గర నేను ఓడిపోయినాయా ఏం మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ చేస్తే ఆవిడ స్ప్రోత పడిపోతాడా ఏడాడు ఎందుకే స్ప్రోత పడు శ్రోత పడిపోయాడు మన పార్టీ కంటిన్యూ చేద్దాం ఆడు వచ్చేస్తాలే ఒక మాట అండి ఫ్రెండ్ స్ప్రోత పడిపోయాడు కదా యాజ్ ఎ ఫ్రెండ్ గా మనం లేపాలి వాటర్ పోసి లేపాలి 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 మీరు రండి చెప్తాను అరే ముఖేష్ ముఖేష్ ఏరా నువ్వు నేర్చుకుంటావు మిమిక్రీ లేపుతా ఉంటే అన్నాడు సురేష్ ఏంటిది అరే ముగ్గురుంటే భయపడతాను రా ఒక్కడుంటే ఎందుకు భయపడతాను రా మరి టూ మచ్ చేస్తాను భయపడటం ఏంటి ఇంకా రాలేదు ఫ్రెండ్షిప్ లో నుంచి బయటికి సురేష్
వాళ్ళిద్దరు ఇందాక ఎలా పడిపోయారు తెలుసా? ఎలా పడిపోయారు? దేని పడిపోయారు? మిమిక్రీ చేస్తాడు ఏదైనా వాయిస్. The relationship between artist and a director should be like fish and water, but not like a fish and fisherman. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సింహేరా ఈ పోలీస్. ఏమరాపి గప్పుడాలా ఓహో మైండ్ తప్పింది వీడికి. గప్పు బుడ్డా. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా, టైం అయిపోయింది. ఇది ఎయిర్పోర్టా? నేను రైల్వే స్టేషన్ వచ్చానే. రోజా గారు నలుగురు దొంగలు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది. థ్యాంక్ యూ మేడం. సీన్ ఎంటర్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఫినిషింగ్ మా అవినోష్ తో బాగుంది. పిచ్చెక్కేసి తిరిగేశాడు అన్ని వాయిస్లు చెప్పుకుంటూ, చాలా బాగుంది. నాగ్ బాబు సార్ చాలా కష్టమైన స్కిట్ ఇది. నాకు నాకు ఎందుకంటే గొప్ప కామెడీ అని నేను అన్నాను. బాగుంది కామెడీ, సరదాగా ఉంది. కానీ కామెడీ కన్నా ఇంటెలిజెన్స్ కనపడుతున్నాయి. ఎంత బాగుందో. వెరీ వెరీ డిఫికల్ట్ స్కిట్ సీన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.